ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఓ హనుమంత అంజనీ
మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భాగవత ఆధారంగా ఒక కథను మనం చెప్పుకుంటున్నాం. అవంతి దేశంలో ఉన్నటువంటి ఒక విద్యావేత్త ధనంపై అభిలాషతో దాన్ని సంపాదించడం, కూడబెట్టుకోవడం, లోభిత్వం ఇవన్నీ చేస్తాడు. కొంతకాలానికి ఆ ధనం దాయాదుల చేత, ఇతరుల చేత దోచుకోబడి వారే శత్రులుగా మారుతారు. అప్పుడు అతడిలో ఒకానొక పరిణామం కలిగి అర్థం అనర్థం అని తెలుసుకుని అతడు అన్నిటినీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగగా మారాలి అని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే ఇంకా నాకు భగవంతుడు ఆయుష్ ఇచ్చాడు, కనుకని బాగుపడడానికి అవకాశం ఇచ్చాడు. ఆ కారణం చేత ఎక్కడి నుంచి అప్రమత్తుడనై నేను తపస్సును ఆచరించుకుంటూ జీవన పరమార్థాన్ని, సత్య సాక్షాత్కారాన్ని పొందుతాను అని నిర్ణయించుకున్నాడు. సోహం కాలావశేషేణ శోషయిష్యే అంగమాత్మనః అప్రమత్త అఖిల స్వార్థే యది స్యాత్ సిద్ధ ఆత్మని. ఈ విధంగా నిర్ణయించుకుని అతడు అహంకారం మమకారం వదిలి మౌనిగా సన్యాసిగా అయ్యాడు. అయితే ఇంకక్కడితో కథ పూర్తి కాలేదు. అసలు కథ అప్పుడు మొదలయ్యింది. అనుకుంటూ అన్ని వదిలి సన్యాసి అయిపోతే చాలా బాగుంటుందని, అందులో ఉన్న కష్టం దానికి ఉన్నది ఇక్కడ. అది తెలుసుకోవాల్సిన మరొక అంశం. ఎప్పుడైతే సన్యాసి అయ్యాడో అక్కడి నుంచి లోకంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందుకంటే సన్యాసి భిక్ష మీద ఆధారపడాలి. ఆకలి వేసినప్పుడు భిక్ష ఎవడో ఒకటి పెట్టాలి. ఆ వెళ్ళినప్పుడు అనేక రకాల అవమానాలు అతనికి ఎదురయ్యాయి. ఎందుకంటే అందరి జీవితాలు ఒక్కలా వెళ్ళవు. కొందరిని చూస్తే పెట్టబుద్ధి వేస్తుంది, కొందరిని చూస్తే మొత్త బుద్ధి వేస్తుంది అంటారు పెద్దలు ఇక్కడ. అలాగే వీడు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా ప్రతివారు ఎక్కువగా అవమానించేవారు. పైగా ఇతడి యొక్క వేషాన్ని చూసి తిరస్కారాలతో అవమానిస్తున్నారు. పైగా పూర్వ చరిత్ర తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదివరకు ఎవ్వరికి ఇవ్వకుండా కాకి కూడా ఎంగిలి చేయి దులపకుండా బ్రతికాడు, ఇప్పుడు పెద్ద వేషాలు వేస్తున్నాడు అని అవమానించడం మొదలుపెట్టారు. అవమానాలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే, ఇతడి యొక్క దండాన్ని తీసుకొందరు విసిరేశారు, కొందరు భిక్షాపాత్ర పగలగొట్టేవారు, కొందరు అతడి యొక్క ఆసనాన్ని జపమాన్ని తీసి వెక్కిరించేవారు. ఇలా రకరకాలైనటువంటి బాధలకు లోనయ్యాడు. అయినప్పటికీ కూడా నిగ్రహాన్ని అవలంబించాడు. ఎందుకంటే సన్యాసం అంటే అది. నిగ్రహం లేనప్పుడు సన్యాసం ఏంటండి ఇక్కడ? ఇదంతా కూడాను తన నిగ్రహానికి భగవంతుడు పెడుతున్న పరీక్ష అని భావన చేసి అతడు నిగ్రహాన్ని అవలంబించాడు. కొన్ని సందర్భాల్లో ఇతడు దొంగను కొందరు కొట్టేవారు, కొందరు బంధించి చెరసాలలో పెట్టేవారు. ఇలా అనేక రకాల బంధనాలు, మరొక వైపు అవమానాలు, దెబ్బలు ఇన్ని తింటున్నప్పటికీ కూడాను ఇతడు నిగ్రహించుకున్నాడు. నిగ్రహించుకున్న చోట ఏకాంతంలో కొన్ని మాటలు అనుకుంటున్నాడు. ఇవన్నీ నిజానికి ఋషివాక్యాలే. ఇప్పుడు నాకు దుఃఖం ఎవరి వల్ల కలుగుతోందని ఆలోచిస్తున్నాడు. నాయం జనో మే సుఖదుఃఖ హేతు నా దేవతాత్మా గ్రహకర్మ కాలా మనఃపరం కారణమామనంతి సంసార చక్రం పరివర్తయేద్యత్. ఇవన్నీ కూడాను మానవుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయాలు. అందుకని సన్యాసులు లేదా వేదాంతులు వాళ్ళు మాత్రం ఆలోచించేవి కావు. ఉన్న సత్యం ఆలోచించిన వాడే నిజమైన వేదాంతి. ఆ సత్యాన్ని మరిచి బ్రతికే వాళ్ళు అందరూ అజ్ఞానులే. కనుక ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకండి అంటే, ఇంకా కొంతకాలం అజ్ఞానంలో ఉండాలనుకుంటున్నామండి అని అర్థం ఇక్కడ. ఈ చెప్తున్న మాటలు ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, నా దుఃఖానికి జనాలు కారణం కాదు, అదేవిధంగా దేవతలు కారణం కాదు, గ్రహాలు కారణం కాదు, కర్మలు కాలము కూడా కారణం కాదు. మరేమిటంటే మనస్సే వీటన్నిటికీ కారణము. ఆ మనస్సు ఏ విధంగా సంఘటనని స్వీకరిస్తుందనే దాన్ని బట్టే సుఖదుఖాలు ఆధారపడుతున్నాయి. వీళ్ళు అవమానిస్తున్నా తాను నిగ్రహించుకోవడం వల్ల క్రమంగా అతడిలో ఒక వివేకం మేల్కొంది. మనస్సు నిగ్రహించుకున్నప్పుడు వాళ్ళు చేసే మానవమానాలు రెండు కూడా పట్టని స్థితికి వెళ్ళాడు అతను. అందుకు ఆత్మప్రాప్తికి వెళ్ళేవాడు అటువంటి క్షమని అవలంబించుకోవాలి. కనుక సృష్టిలో అన్నిటికంటే గొప్ప సంపద ఏమిటయ్యా అంటే మనోనిగ్రహమే గొప్ప సంపద. గొప్ప రాజ్యం పొందడం కంటే మనోనిగ్రహం పొందినవాడే గొప్పవాడు. మనోనిగ్రహం కలిగిన వాడు దేవతలతో సమానుడు. వాడే గొప్ప చక్రవర్తి. ఒక చక్రవర్తి అనేక రాజులను నియంత్రించి అనేక దేశాలను తన వశం చేసుకుని తనకు శత్రువు అనేవాళ్ళు లేకుండా గొప్పగా ఉంటాడు. అదేవిధంగా మనస్సును నిగ్రహించుకునేవాడు అన్నిటినీ నిగ్రహించుకున్నట్లే, అన్నీ వాడికి అందుబాటులో ఉన్నట్లే. వాడే దేవుడు, వాడే చక్రవర్తి. కనుక మనోనిగ్రహం కలవాడే నిజమైన గొప్పవాడు. కనుక మనస్సు ఒక్క నిగ్రహింపబడితే ఇంద్రియాలు నిగ్రహింపబడతాయి,
మనస్సు నిగ్రహింపబడిన వాడే నిజమైన బలవంతుడు. కనుక ఎవరయ్యో గొప్ప బలవంతులు అంటే మనోనిగ్రహం కలిగిన వాడు గొప్ప బలవంతుడు. అంతేగాని శారీరకమైన బలం ఎంత గొప్పగా ఉన్నా మనోనిగ్రహం లేకపోతే వాడు దుర్బలుడే అన్నారు. అయితే మనోనిగ్రహం కలగాలంటూ ఉపాయాలు ఏమిటి? చాలా గొప్ప మాట. అతడి ఆలోచనలు మనకు పనికొస్తున్నాయి. దానం, స్వధర్మో, నియమో, యమశ్చ, శృతంచ కర్మాణి చ సద్వ్రతాని సర్వో మనోనిగ్రహ లక్షణాంతా పరోహి యోగో మనస సమాధి. గొప్ప యోగం ఏమిటి అంటే మనోనిగ్రహమే గొప్ప యోగము. కనుక అన్ని యోగాల్లోని గొప్ప యోగం మనోనిగ్రహం. అసలు యోగం పుట్టిందే మనస్సును నిలకడగా పెట్టడం కోసం. ఆ యోగానికి సహకరించేవి ఏమిటి అంటే దానము, ఉన్న ధనాన్ని దానం చేయడం, స్వధర్మ పాలన, నియమంగా జీవించడం, అహింసాదుల్ని పాటించడం, శృతం అంటే శాస్త్రాధ్యయనము, సద్వ్రతములు ఆచరించడం, సత్కర్మలు చేయడం. ఇవి ప్రధానంగా మనోనిగ్రహానికి ఉపాయాలు. దానం, స్వధర్మం, నియమం, యమం, శృతం, సద్వ్రతం, సత్కర్మ అనేటువంటి ప్రధానంగా ఇవి మనోనిగ్రహ ఉపాయములు అని చెప్తూ, మనస్సు నిగ్రహింపలేనప్పుడు ఎన్ని సంపాదించుకున్నా ఏం ప్రయోజనం? అంతేకాదు మనోనిగ్రహం లేనివాడు దానము, స్వధర్మము, నియమాలు చేసిన ప్రయోజనం లేదు. కనుక దానము మొదలైనవి చేసేటప్పుడు వీటి ప్రయోజనం మనోనిగ్రహం అని తెలుసుకుని మనస్సును నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తూ ఇవి చేయాలి. అప్పుడు ఉపాయంలా పనిచేస్తాయి. కానీ మనోనిగ్రహం లేకుండా ఇవే చేస్తూ ఉంటే లాభం లేదు. కనుక వీటి యొక్క అంతిమ ప్రయోజనం మనోనిగ్రహమే. కనుక సత్కర్మలన్నిటి యొక్క పరమ ప్రయోజనం మనస్సును వశపరుచుకునుట. మనస్సు ఒక్కటి వశమైందా పరమాత్మ యందు ఆ మనస్సును నిలపగలం. ఈ మహానుభావుడు ఇలా చింతన చేసి మనోనిగ్రహాన్ని అవలంబించి యోగి అయి సిద్ధి పొందాడు అనే కథను మనకి భాగవతం చెప్తున్నది. ఇది కూడా కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో చెప్తాడు ఈ కథని. ఈ కథను మనం అన్వయించుకుని దానాది సత్కర్మల వైపు వెళితే మనోనిగ్రహాన్ని సులభంగా సాధించగలం. నిగ్రహింపబడ్డ మనస్సే పరమాత్మని స్పష్టముగా పొందగలదు. స్వస్తి. ఈ ఉదయం మనందరికీ శుభం కలగాలని ఆశిస్తూ ఆంజనేయుని ఒక స్తోత్రాన్ని తిలకిద్దాం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. భాద్రపద మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. కృష్ణోనంతోచ్యుతశ్చక్రీ వైకుంఠోథ జనార్దన ఉపేంద్రో యజ్ఞపురుషో వాసుదేవస్తథా హరి గోవింద పుండరీకాక్ష మాసనామాన్యనుక్రమాత్. కాలం శ్రీ మహావిష్ణు స్వరూపం. అది ఎంతో పవిత్రమైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది కూడా. అనంతకాల ప్రవాహంలో భాద్రపద మాసం యొక్క ప్రారంభం జరుగుతున్నది. భాద్రపద మాసం ఎంతో మహత్తరమైనటువంటి మాసం ఇది. ఈ మాసంలో రెండు పక్షాలలో రెండు రకాలైనటువంటి వైశిష్ట్యాలు ఉన్నాయి. ఈ తొలి పక్షంలో, శుక్లపక్షంలో మనకి ఎన్నో దివ్యమైనటువంటి జయంతులు, అలాగే మహత్తరమైన వ్రతాలు కూడా ఉన్నాయి. ఈ మాసంలో సంభవించేటువంటి ప్రశస్తమైనటువంటి వ్రతాల్లో శ్రీ వరసిద్ధి వినాయక వ్రతం అనేటువంటిది, ఆదౌ పూజ్యో గణాధిప అన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఆ వచనాన్ని అనుసరించి సమస్త దేవతలలో కూడా అగ్రగణ్యుడు, సర్వప్రథముడు
ఆద్యపూజ్యుడు అయినటువంటి గణేశుని యొక్క దివ్యమైనటువంటి వ్రతం వరసిద్ధి వినాయక వ్రతం అది ఈ మాసంలోనే సంభవిస్తుంది. అలాగే మనకి ఆర్షమతమని ఆర్షధర్మమని సమస్త లోకముల చేత ప్రశంసింపబడేటువంటి భారతీయ ధర్మానికి మార్గదర్శకులైనటువంటి సప్తర్షులను అర్చించేటువంటి ఋషి పంచమి కూడా ఈ మాసంలోనే సంభవిస్తున్నది. సమస్త విధములైనటువంటి లౌకిక పారలౌకిక ప్రయోజనాలను సిద్ధింపజేసేటువంటి అనంతశయన స్వామి వారి యొక్క వ్రతం కూడా మనకు ఈ భాద్రపదంలోనే సంభవిస్తున్నది. ఇలా 1, 2 అని కాదు, ఎన్నో దివ్యమైనటువంటి వ్రతాలతో కూడినటువంటి మాసం ఈ భాద్రపద మాసం. ఈ మాసంలో మనం మహావిష్ణువుని కృష్ణ అనంత అచ్యుత చక్రీ వైకుంఠోధ జనార్దన, మనకు ఈ మాసంలో 6వ మాసం అయినటువంటిది కనుక భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసంలో శ్రీ మహావిష్ణువుని జనార్దనునిగా మనం కీర్తించుకుంటే మనకు ఉండేటువంటి సమస్త విధములైనటువంటి క్లేశాలు తొలగిపోతాయి అని మనకు శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. అలాగే భాద్రపదం యొక్క మరొక ప్రాశస్త్యం ఏంటంటే వరుసగా వచ్చేటువంటి ఋతువులలో మనకి ఈ వసంత ఋతువు గ్రీష్మ ఋతువు అయిపోయి ప్రస్తుతం మనం వర్షత్తువులో ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు భాద్రపద మాసంలో కూడా మనకి ఎంతో చక్కటి వృష్టి కలుగుతుంది అనేటువంటిది మౌహూర్తీకులు చెప్పేటువంటి ఉపదేశం అది. కనుక ఇంత దివ్యంగా చక్కటి సువృష్టిని కలుగజేసేటువంటి ఈ వర్షత్తువులోని 2వ మాసం భాద్రపద మాసం. భాద్రపద మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఆగస్టు 22వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర దక్షిణాయన వర్షత్తువులో భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ప్రతిపత్తి తిథి మఖా నక్షత్రం, అదేవిధంగా మంగళవారం కూడా. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. ప్రతిపత్తి అనేటువంటిది బ్రహ్మప్రధానమైనటువంటి తిథి ఇది కనుక బ్రహ్మకు సంబంధించినటువంటి ఉపాసనాదులను చేసుకోవడానికి ఇది యోగ్యమైనటువంటిది. అలాగే మఖా నక్షత్రం అనేటువంటిది రాక్షస ప్రధానమైనటువంటి నక్షత్రం ఇది కనుక మనలో ఉండేటువంటి ఆసురీ భావనలన్నీ కూడా సమసిపోవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మనం శివుని కేశవుని కూడా చక్కగా అర్చించుకోవడానికి అనువైనటువంటి రోజు ఇది. మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి జప తపాదులన్నింటినీ కూడా మనం ఆచరించినట్లయితే కుజ ప్రభావం అనేటువంటిది మన మీద ఉండకుండా ఉంటుంది. అందుకని కుజుని యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాం. ఇవి ఈనాటి తిథి నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. గిరిధర గోపాల హరి గోవింద కృష్ణ హరి గోవింద ఆనంద ఆనంద గోవింద. గిరిధర గోపాల హరి గోవింద కృష్ణ హరి. నారాయణ నమో నమో నరసింహ నమో నమో గోపాల నమో నమో గోవింద నమో నమో. ఆ గగనం ఈ భువనం సర్వం హరియే సర్వం హరియే. ఆనందదాయకం హరిగానమే. గిరిధర గోపాల హరి గోవింద కృష్ణ హరి. వరదాయక నమో నమో సురనాయక నమో నమో పశుపాలక నమో నమో భువి రక్షక నమో నమో. ఈ తనువు ఈ మనసు సర్వం హరియే సర్వం హరియే. ఆనందదాయకం హరిగానమే. గిరిధర గోపాల హరి గోవింద కృష్ణ హరి.
సర్వోత్తమ నమో నమో సహస్రనామ నమో నమో వెంకటేశ నమో నమో శ్రీనివాస నమో నమో ఈ గానం ఈ ప్రాణం సర్వం హరియే సర్వం హరియే ఆనందదాయకం హరిగానమే ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ.